అమ్మవారి బొట్టులో మహిమ, అమ్మవారి ప్రసాదంలో మహిమ. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఏదో ఒకటి చూపిస్తుంది. అది చెప్పడం గొప్ప కాదు, చూసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ దైవం లేదు, దేవత లేదు, సో మరి చూసిండొచ్చు గత కొన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రోల్ అయిపోతుంది ఈ మణిద్వీపేశ్వరి అమ్మ అని చెప్పేసి. నిజంగా ఉందా అమ్మ? అంటే అమ్మ ఎక్కడన్నా ఉంటది. మనము పసుపు కుంకుమేసి ఇప్పుడు పుట్టలో చూసుకోవచ్చు. మట్టిలో మనము చెట్టుకు గూడా చూస్తాం. ప్రతి ఒక్క దగ్గర చూస్తాం. కానీ అంటే ఆమె చేసే విధానం మాత్రం అంటారు నిజంగా అమ్మవారు వస్తే కొట్టే ప్రయత్నం చేస్తుందా? కొడతారా? అట్లాంటిది ఏముండదు అట్లా. అంటే ఇప్పుడు చెప్పడం గాని, ఇప్పుడు మా ఇంటికి గూడా ఇప్పుడు కొంతమంది మాతోని బొట్టు పెట్టించుకోవడానికొస్తారు. బొట్టు పెట్టించుకుంటారు. మంచయితదని జెప్పి వాళ్ళ బోనాలకు పిలుచుకుంటారు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలని జెప్పి మాకు ఒడి బియ్యం పోస్తారు. నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో దీపేశ్వరి అని చెప్పేసి అమ్మవారిని అడ్డం పెట్టుకొని జ్యోతి అనే మహిళ చేస్తున్న దందాలు కావచ్చు, ఆమె చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఈ దందా చేస్తున్నారని చెప్పేసి ఆ గుట్టు రట్టయితే అయ్యింది. సో ఎట్టకేలకు మీడియా మాత్రం వారిని బయట పెట్టింది. సో చాలా మంది ఆ హిందూకి సంబంధించిన ప్రజలు వారిని నమ్మి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జోగిని అనురాధ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అండి. ముందుగా వాహిని ప్రేక్షకులకు అందరికీ గూడా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గూడా నమస్కారాలు. అందరికీ శనార్థి. చిన్నల పెద్దలందరికీ గూడా శివశక్తులకు గణాదులకు ప్రతి ఒక్కరికి గూడా శనార్థి. ఎట్లున్నావు అక్క? బాగున్నానమ్మా. సో మీ ఇంట్లోకి రాగానే ఒక మంచి వైబ్ అనిపించింది. సో అమ్మవారిని చూడగానే నిజంగా రెండు కళ్ళు జరగట్లేదు. సో మరి చూసిండొచ్చు గత కొన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రోల్ అయిపోతుంది ఈ మణిద్వీపేశ్వరి అమ్మ అని చెప్పేసి. నిజంగా ఉందా అమ్మ? అంటే అమ్మ ఎక్కడన్నా ఉంటది. మనము పసుపు కుంకుమేసి ఇప్పుడు పుట్టలో చూసుకోవచ్చు. మట్టిలో మనము చెట్టుకు గూడా చూస్తాం. ప్రతి ఒక్క దగ్గర చూస్తాం. కానీ అంటే ఆమె చేసే విధానం మాత్రం సరైనది కాదనమాట. ఎందుకంటే పీఓపీ తోటి అమ్మవారిని చెక్కి ఒక షోకేస్ లాగా పెట్టే అమ్మవారిని అంటే దేవత ఇది ఒక క్షేత్రము. ఇది కాశీ తిరుపతి కన్నా పెద్ద క్షేత్రం అయితది అంటే ఆనాడు తపస్సులు ఎంతో మంది యోగులైనా సరే, ఋషులైనా సరే ఎంతో మంది ధారపోసి ప్రతి ఒక్కటి గూడా తపస్సు ధారపోసి చేసింది గూడా ఉన్నదనమాట. అటువంటి దేవస్థానాన్ని పట్టుకొని దానికన్నా మించింది అయితదని అంటే మాత్రానికి చాలా తప్పు. అంటే మనం అంటే సృష్టించుకున్న దానికి అంత శక్తి ఉండదు. అక్కడ స్వయంభూ స్వామివారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ. ఇక్కడ ఆమె పెట్టుకుంది. ఆమె ఉండడానికి కోసం ఆమె కలలో కనిపించి చెప్పడం అట్లాంటిది ఏం లేదు అక్కడ జరిగింది. ఆమె ఏదో చెప్పి చేసుకొని ఆమె సృష్టించుకొని ఆమె పెట్టుకుంది తప్ప వేరే అక్కడ ఏం లేదు. ఆమె ఏందంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రతీది గూడా మనం ఇన్‌స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా సరే ప్రతీది గూడా పెట్టి వైరల్ చేస్తున్నారు. ప్రతి దాన్ని గూడా అయినా ఫుడ్ అయినా సరే, లేదంటే దేవస్థానాలైనా సరే, ఏదైనా సరే ప్రొడక్ట్ ఏదైనా పెట్టి చేయాలన్నా అట్లా చేస్తున్నారు. అట్లా ఆ విధంగా ఆమె చేసి అట్లా కొంతమందిని అంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళతోని చెప్పించి అలా వైరల్ చేపించుకోవాలని ప్రయత్నం చేసిందామె. అది మాత్రం చానా అవాస్తవం అంతే. ఇంకా తప్పది అంత చానా తప్పు. సో మణిదీపేశ్వరి అమ్మ రూపం కూడా ఆమె కళలోకి వచ్చిందని చెప్పేసి ఆమె ఏదో పేపర్‌లో యేసుకొని దాన్ని పీఓపీ దాంతోటి ఏయించింది. అసలు రూపం ఉందా మణిదీపేశ్వరి అని చెప్తే అనేసి? అమ్మవారు శక్తి. అమ్మవారికి అంటే మనం సృష్టించుకున్న మంత్ర రూపాలైనా సరే, మనము ఆనాడు శంకరాచార్యులైనా సరే, అమ్మవారు వర్ణిస్తుంటే ఒక్కొక్క వర్ణన వర్ణిస్తుంటే అంటే అమ్మవారు ఇలా ఉంటది. అమ్మవారు లలితాదేవి, లలితా త్రిపుర సుందరి ఇలా ఉంటది. లేదు వైభవలక్ష్మి ఇలా ఉంటది. ఇలా ఉంటదంటే మనం చిత్రీకరించుకొని మనము ఇది చేసినాము. అన్నీ కూడా చేసినాం. మనం పూజలు చేస్తుంటాం. అమ్మ అనుకొని పూజ చేస్తాం. కానీ మణిదీపేశ్వరి అంటే ఒక అమ్మవారు ఒక భాగం. అంటే అమ్మవారికి రూపం లేదని పెద్ద పెద్ద స్వామీజీలైనా సరే వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏ దాంట్లో చూసినా గానీ అమ్మవారు ఉంటది. కానీ ఆమె మాత్రం తప్పు దారిలో వెళ్తుందన్నమాట. అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా?
అంతమంది ఇంటికొస్తున్నారు. ఒక గుడి గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. దాంట్లో ఉంటది గానీ, ఇంట్లోనే అట్లా పీఓపీ తోటి చేసి అట్లా చేసుకోవచ్చంటారా? అయితే ఒకటేందంటే భార్యాభర్తల సంబంధం హ్మ్. ఉండొద్దు. హ్మ్. అట్లాంటివి ఉంటే అమ్మవారి విగ్రహం కనేది ఒక విగ్రహం ప్రతిష్ఠ అనేది మనం చేయాలనుకుంటే గిట్లా ఒక పీఓపీ పెట్టి అట్లా జేసి, అట్లా జేస్తే మాత్రం అది పద్ధతి గాదు. హ్మ్. ఒక అమ్మవారు పెట్టే విధానం వేరే ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో గూడా అమ్మవారుంది. అవును. అమ్మవారు మహంకాళి, రేణుకెల్లమ్మ, మహంకాళమ్మ ఉంది. అయితే మేము గూడా వేద పండితులను పిలుచుకొని, పూజారులను పిలుచుకొని 3 రోజుల పూజ నిర్వర్తించుకొని మాత్రానికి మేము పెట్టామన్నమాట. హ్మ్. అట్లా పూజలన్నీ జేసుకొని, ఒక హ్మ్. సాంప్రదాయం ఉంటది. ఒకటి మనకు గూడా మనం ప్రాణం ఏదైతే మన ఇంద్రియాలుంటాయో, మన శక్తులు అంటే మనం చేసే పూజ ద్వారా గూడా అమ్మవారికి శక్తి అనేది గూడా ఉంటదనమాట. అట్లా మనం పూజా విధానం జేసుకొని, మనం భక్తి శ్రద్ధలతోటి, నిష్కలమైన మనసుతోటి మనం చేసుకుంటేనే అమ్మవారి ఆవాహనం అయితదక్కడ. అక్కడ ప్రతిష్ఠ అయితదనమాట. మీరు జూషుండొచ్చక్క. ఆమె మాట్లాడే విధానం గావచ్చు, ఊపొస్తుందని జెప్పేసి వేరే వాళ్ళని కొట్టడం గావచ్చు, దయ్యముంది అని హ్మ్. జెప్పేసి, ఆ వీడియోస్ అన్నీ మీరు జూషుండొచ్చు. అవును. అదెంత వరకు కరెక్ట్ అంటారు? నిజంగా అమ్మవారొస్తే కొట్టే ప్రయత్నం జేస్తదా? కొడతారా? అట్లాంటిదేముండదట్లా. హ్మ్. అంటే ఇప్పుడు చెప్పడం గాని, ఇప్పుడు మా ఇంటికి గూడా ఇప్పుడు కొంతమంది మాతోని బొట్టు పెట్టించుకోవడానికొస్తారు. బొట్టు హ్మ్. పెట్టించుకుంటారు. మంచయితదని జెప్పి వాళ్ళ బోనాలకు పిలుచుకుంటారు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలని జెప్పి మాకు ఒడి బియ్యం పోస్తారు. అన్నీ జేస్తారు. కానీ అటువంటి విధానం ఏముండదు. చెప్తాము. ఎవరని అడగాలి గానీ, హ్మ్. అట్లా కొట్టడము అది మంచి పద్ధతి గాదు. అది కరెక్ట్ హ్మ్. పద్ధతే కాదు. సో, ఇంకొకటి దుష్ట సంహారం ఆహ్, క లోక కళ్యాణం చేయబోతున్నాను అని జెప్పేసి గూడా అంటుంది. లోక మన కళ్యాణం అంటే అంత ఈజీయా? ఇంతమంది అంటే మన ఇప్పుడు ఒక చిన్న మాట ఏందంటే, ఇప్పుడు గుడ్డివాడున్నాడు. ఆయనని కళ్ళు తెప్పియమని చెప్పండి మరి. హ్మ్. గుడ్డి వాళ్ళకు కళ్ళు తెప్పియమని, అవుటి వాళ్ళకు కాళ్ళు తెప్పియమని చెప్పండి. హ్మ్. దేవుడు ప్రతి ఒక్క దానికి కర్మ విధానం బట్టే మనది నడుస్తా ఉంటదనమాట. అవును. అవును. కానీ దేవునికి అంటే అపోజిట్‌గా ఎదురు వెళ్లి మనం ఇది చేద్దాము, ఇది చేస్తది, అది చేస్తది అని చెప్పడం అది హ్మ్. తప్పు పని. హ్మ్. ఇంగో ఏ క్షేత్రమైనా సరే, హిందువులైనా సరే, ఏ కులమైనా, ఏ వర్గమైనా బాధ లేదు. హ్మ్. మనం చేసుకున్న పాప కర్మలను బట్టే మన జీవితం అనేది నడుస్తుంటది గానీ, హ్మ్. ఇది దేవతలనైనా మొక్కడమైనా సరే, ఇంకా ఏదన్నా పూజలు, పునస్కారాలు జేయడం వల్ల ఏమైతదంటే, ఒక మంచి పని దాన ధర్మం జేయడం వల్ల హ్మ్. మన కర్మ అనేది తగ్గుతది తప్ప, హ్మ్. పెద్ద ఒక యాక్సిడెంట్ అయ్యేదుంది. హ్మ్. ఒక పెద్ద వేదనలో పడేదుంది. అది ఒక చిన్న సూక్ష్మ రూపంలో హ్మ్. తయారవ్వడం జరుగుతుంటదనమాట. కానీ కర్మను మాత్రం ఎవ్వరు నేనైనా సరే తప్పించుకోలేను. వదిలిపెట్టు. సో, మీరు జూస్తున్నారు గానీ, మీరెందుకు ఏకమైతలే మరి? ఇంత నిజం దెలిసి గూడా మీరే జెప్తున్నారు అది కరెక్ట్ గాదు అని జెప్పేసి. ఆమె జేసేది మాట్లాడే విధానం గావచ్చు, అవి గావచ్చు. మరి మీకెందుకు కోపం రావట్లేదా అంతమంది? మీరందరూ ఏకమయ్యి ఆమె పని జేయొచ్చు గదా మరి? ఇప్పుడు లోకం ప్రతి ఒక్కరిని జూస్తుంటది. మేము గూడా మా పెద్దవాళ్ళు గూడా అందరూ గూడా దృష్టిలోకెళ్ళింది. కానీ ఇప్పుడేందంటే మాకు కొమరవెల్లి, ఐలవోని జాతరలు సందర్భం గాబట్టి ఎందుకంటే ఒక ఎకాఎకిలా మనం ఏం అవును. మాట్లాడనీకి అవును. ఏదుండదు. ఇప్పుడు మీడియా వాళ్ళు పోతేనే అన్నీ ఇది జేస్తున్నారనమాట. అవును. మేము గూడా ఎళ్తాం. కానీ ఏందంటే ఇప్పుడు ఈ జాతరల సీజన్ గాబట్టి ఇదే మొక్కులు హ్మ్. అప్పజెప్పుకునేదుంటది. అక్కడిక్కడ వెళ్తున్నాం గాబట్టి, అమ్మవారి దగ్గర ఎళ్తున్నాం గాబట్టి ఎళ్ళలేకపోతున్నాం. అంతే తప్ప వేరేదేమీ లేదు. మరి మీకేమన్నా మీకు మైనస్ ఏం గాదా? ఇట్లాంటి వాళ్ళొస్తుంటే మీకు మంచి పడే అవకాశాలు ఉంటాయి గదా! అటువంటిదేం లేదమ్మా. ఎందుకంటే ఎవరికి తగ్గట్టు ఎవరు జేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మంచిని మంచి అని గుర్తిస్తారు. చెడుని చెడే అనే గుర్తిస్తారు. మేము గత 22 సంవత్సరాల నుంచి నాకు చిన్నతనంలోనే అమ్మవారు రావడం జరిగింది. హ్మ్. మా తాత ముత్తాతల సమక్షం మా మా నాయనమ్మ, తాత సమక్షంలోనే మాకు దేవుడు రావడం జరిగింది. అప్పట్ల మాకెన్నో పరీక్షలు అగ్నిగుండాలు దొక్కడమైనా సరే, చిన్నతనంలోనే 7 ఏండ్ల వయసులో అగ్నిగుండం దొక్కాలంటే గూడా సాధ్యమైన పని కాదు. హ్మ్. కానీ అమ్మవారు ఆవహించుకొని హ్మ్. అగ్నిగుండం దొక్కడము, అవన్నీ చూసి చెప్పే వాక్కులో గూడా అంటే నిజముందా? అబద్ధముందా? హ్మ్. అవన్నీ గూడా గమనించుకొని మాకు పటాలు, పండగలు జేసి అమ్మవారిని ఎత్తుకోవడం జరిగింది. ఆహ్, దేవుడు రాంగానే ఆషామాషి గాదు. ఇవాళ రేపేందంటే ఇయాల ఊకు ఇవాళ ఇవాళ ఊగుతున్నారు. రేపు బోనం ఎత్తుకుంటున్నారు. ఎల్లుండి వేషధారణ మారుతున్నారు. మా జనరేషన్‌లో మా టైంలో అట్లాంటిది జరగలేదనమాట. ఎందుకంటే మా గురువులు గూడా మాకొక ఆహ్, ఒక క్రమశిక్షణగా మా గురువులంటే గూడా మేము దైవంలాగా మేము పూజిస్తాం గూడా ఇప్పటికి గూడా. హ్మ్. కానీ ఇప్పటి వాళ్ళేందంటే ఈ మీడియాకి, సోషల్ మీడియా ఇవన్నీ అంటే యూట్యూబ్ ఫేమ్ గావాలని జెప్పి గూడా బయటకొచ్చి అంటే
విచ్చలవిడిగా తయారైపోయి ఏదేదో రకరకాలుగా చేయబోతున్నారు. హ్మ్. వాళ్ళు చేయడం వల్ల అంటే మన ధర్మం, మన మన సంస్కృతి మీద దెబ్బ పడుతుందది. అది అటువంటివి చేయొద్దనేసి అందరికీ గూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకో విషయం అక్క, లేడీస్ పీరియడ్స్‌లో ఉంటే దేవుళ్ళ దగ్గరికి గుళ్ళకి కావచ్చు ఎళ్ళకూడదనేసి అంటారు. మరి అక్కడనేమో ఆమె ఏం గాదు రావచ్చు అని జెప్పేసి తను జెప్తుందంట. లేదు. లలితా త్రిపుర సుందరైనా, లేదంటే ఇంకా వేరే వేరే దేవతలైనా సరే, అసలు ఆ దేవతలకు చానా శక్తివంతమైన దేవతలు. వాళ్ళు అంటే మనకు ఎవరైతే అట్లా పోతారో వాళ్ళకు అంటే మంచి జరగదు అంతే ఇంకా అది. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఋతుస్రవణం అంటే ఇది అయితుంటది గాబట్టి బ్లీడింగ్ హ్మ్. ఏదన్నా ఇట్లా ఉంటది గాబట్టి ఆహ్, పీరియడ్స్‌ది టైంలో మాత్రం పోవడం మాత్రం చాలా తప్పు. అంతే ఇంకా. సో, నేను ఇన్నదేంటి అంటే మా నానమ్మ వాళ్ళు చెప్పేదంటే, అమ్మవార్లకి ఏం గాదు. ఒక 5 డేస్ తర్వాత ఎళ్ళొచ్చు అనేసి ఇది వాస్తవమేనా అంటారు? అయితే పోషమ్మల ఎల్లమ్మలకు, ఆ! పోషమ్మలకు, మైసమ్మలకు, మాంకాలమ్మలకు మాత్రం గ్రామ దేవతలకు కొంతమందికి అట్లా అంటే ఒక 3 డేస్ తర్వాత అట్లా వెళ్ళడం ఎళ్ళొచ్చా? ఛాన్స్ ఉంటది గానీ, ఈ శక్తివంతమైన దేవత శ్రీచక్రం బెడితే గిట్ల హ్మ్. అయితే అక్కడ అంటే ఒక శక్తిని హ్మ్. ఆవాహనం జేస్తారు గాబట్టి, మన మనం బోతే ఒకవేళ మనం బోతే అక్కడ మనకు నెగెటివ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఏం జెప్పాలనుకుంటున్నారక్క? నిజంగా ఆ జ్యోతికి ఆ వైఫ్ అండ్ హస్బాండ్‌కి ఇద్దరు కలిసి చేస్తున్నారు. మీకు వార్నింగ్ ఇయ్యాలంటే ఎట్లిస్తారు ఆమెకి? ఆమెకి గూడా ఒక భయం రావాలి గదా! మీలాంటి వాళ్ళు మీరింత శక్తివంతంగా, ఇంత నిత్య పూజలు చేసుకుంటూ, మీరు బోనాలు ఎత్తుకుంటూ ఇవి చేస్తే ఆమెనేమో ఏకతాటి పైన ఆమె జేసేస్తుంది. మీరు ఎలాంటి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నారు మరి? ఇలాంటివి మళ్ళీ రిపీట్ గాకుండా ఒకటి ఉండటానికి? ఒకటి ఏందంటే ఆమె ఇప్పుడు అమ్మవారు ఆవాహించింది అంటుంది. ఆవాహించింది అంటుంది. అది శిగము గాదంటుంది. కాదంటుంది. జస్ట్ కానీ మాటలు అంటుంది. శిగం అంటే ఏంది? అమ్మవారు ఆవాహించడం ఏంది? అదంతా తప్పు మాట. ఆమె ఏదో ఆమె అభివృద్ధి గానికి లేకుంటే ఆ ప్లేస్‌లో గుడి కట్టేదుండే. ఇల్లెందుకు కట్టింది? అవును. ఇప్పుడు అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పింది అనుకో, మరి అమ్మవారికి గుడి కట్టాలి మరి. గోపురం కట్టాలి మరి. హ్మ్. ఇప్పుడు ఇంట్లో ఉండదు అమ్మవారు. అంటే హ్మ్. ఇంట్ల అంటే క్షేత్రం లెవెల్‌గా అట్లా పోవాలంటే మాత్రం కాదది. అది కాని హ్మ్. పరిస్థితి. ఎందుకంటే యంత్రాలు ఏదైనా అవును. అవును. ఉంటది గాబట్టి అది కాని పని. అది ఒక గుడిలాగా పెట్టాలి. హ్మ్. కానీ ఆమె విరుద్ధంగా చేసుకుంటూ ఇంట్లో పెట్టి ఏదో ఆమె ఇంటి పూజ కొరకు పెట్టుకొని, ఆమె మనసుకు నచ్చినట్టు చేసుకొని, లేదు ఇది క్షేత్రం అయితది. ఇది వేడుకన్ల వెంకన్న స్వామి కన్నా పెద్ద గొప్ప క్షేత్రం అయితదంటే మాత్రం హ్మ్. తప్పు. చానా మేమైతే శివశక్తులము, జోగినులం ప్రతి ఒక్కరం గూడా మేము ఖండిస్తున్నాము. ఇక మీదట ఇంకా ఆమె ఆగడాలు మాత్రం ఇలానే కొనసాగుతే మాత్రానికి మా పెద్దలు గూడా కూర్చోబెట్టి మాట్లాడతాం మా పెద్దలల్లో. సో, మీడియాని గూడా ఆమె తిట్టడం జరుగుతుంది. నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మేమేదో డబ్బులు డిమాండ్ చేసినాం అని జెప్పేసి ఆమె మాట్లాడడం జరుగుతుంది. సో, ఎట్టకేలకు మా మీడియా మాత్రం బయట పెట్టింది. ఏదో తెలిసి తెలవకనైతే అయితే లేదు. విత్ ప్రూఫ్స్‌తో సహా ఆయనని బయట పెట్టడం అయితే జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు తిట్టడం గూడా జరుగుతుంది. దాన్ని మీరెట్లా జూస్తారు మరి? అది మాత్రం చానా అన్యాయము. ఎందుకంటే మీడియా అంటే ఒక అంటే మంచి చూపిస్తది, చెడు చూపిస్తది. ప్రతి ఒక్కటి అంటే నిజాలనేటివి చూపిచ్చేదే మీడియా. హ్మ్. కాబట్టి ఆమెకు అర్థం కానిదేందంటే ఆమెకు అర్థం కాలేదసల. ఏంది? ఏం మాట్లాడాలి? అందరితోటి మాట్లాడినట్టే ఆమె వ్యవహరించడం జరిగింది. హ్మ్. కానీ మంచి పని జేషింది. మంచి పనే అయింది. ఎందుకంటే అట్లాంటియి జరగడం కూడా అంటే ఏంది వాస్తవం ఏంది? అవాస్తవం ఏంది? గూడా బయట పెట్టుకోనికి ఛాన్సొచ్చింది. చానా ధన్యవాదాలు మీడియా మిత్రులకందరికీ గూడా ధన్యవాదాలు. సో, మీరు జూషిండొచ్చక్క. ఇప్పుడు మనం పోతే ఏదో ఒక దగ్గరికి పోతే కొంతమంది నమ్ముతారు, నమ్మకుండా ఉంటారు. సో, లైన్ ఎందుకు గడుతున్నారో గూడా అర్థమైతలేదు. ఒక్కసారి వచ్చినోళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితున్నారు. దానికేమన్నా అంటారు గదా! చేతబడి గావచ్చు, ఏమన్నా ఇవ్వడం ప్రసాదంలో ఏమన్నా కలిపి ఇవ్వడం ఇట్లాంటియేమన్నా ఉంటాయా? ప్రజలు అంతగానం ఎడిక్ట్ కావడానికి రీజన్ ఏంటిది? అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే మన పాపకర్మలను తగ్గించుకోవడానికి ఇక్కడికెళ్తే బావుంటదో, అక్కడికెళ్తే బావుంటదో, ఆ డాక్టర్ దగ్గరికి పోతే బావుంటది, ఈ డాక్టర్ దగ్గరికి పోతే బావుంటది, ఆ గుడికి పోతే బావుంటదో అన్నట్టుగా ఆహ్, ఇది కావడం జరుగుతుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ అయినా సరే, ఒకటి వార్త ఇప్పుడు నీకు మంచిగా అయింది అనే ఒక మాట వింటే, ఒక పాజిటివ్ మాట అవును. వింటే ఎవరైనా సరే ఎడిక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ గానికి ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, అరే! మనకు గూడా మంచిగా అయితదేమో అన్న ఒక అవును. నమ్మకంతోని పోతున్నారు. కానీ అందరికీ గూడా హిందూ బంధువులకి, హిందూ
సోదరి సోదరిమణులకు అందరికి నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఏందంటే, అటువంటి అంటే ఇప్పుడు మనకు వేడికొండల వెంకన్న స్వామి ఉన్నాడు. తిరుపతి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఉన్నాడు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. ప్రతి ఒక్క దేవస్థానం ఉంది. అటువంటి కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఎన్నో క్షేత్రాలున్నాయి. మన హ్మ్. పెద్దలు, మన ఋషులు, యోగులు తపస్సు చేసిన ప్లేసెస్ గూడా ఉన్నాయి. అక్కడికి పోయి దర్శించుకొని మన పాప పుణ్యాలు గూడా అక్కడ పారదోలుతాయి. హ్మ్. ఎందుకంటే ఆనాడు జెప్పింది ఆనాడు జెప్పింది భగవంతుడైనా సరే, భగవద్గీతలైనా సరే ఏమని జెప్పిరంటే మనము ఎక్కువ దేనికి గూడా అడిక్ట్ గావద్దు. అంటే మనం ఒక యాత్ర అయినా సరే దైవ దర్శనం జేసుకుంటే మన కర్మ ఫలాలు గూడా మన కర్మ అనేది ఏదైతే ఇది మృత్యుగండమైనా సరే, ఏదైనా గండాలున్నా గాని ప్రతి ఒక్కరికి గూడా పెద్ద కోటీశ్వరుడికి గూడా హ్మ్. తప్పదు. హ్మ్. కర్మ అవును. అనేది అవును. కోటీశ్వరుడికి గూడా తప్పదు. మన వాళ్ళు గ్రహించుకోవాల్సిందేందంటే కోటీశ్వర్లకైనా తప్పదు. గరీబోళ్ళకైనా తప్పదు. హ్మ్. కానీ దేవస్థానాలకైనా సరే, పితృ పితృ దోషాలైనా సరే, ఏదైనా సరే అంటే పిండ ప్రదానం అటువంటివి చేస్తే కూడా కొన్ని దోషాలనేవి తొలగిపోతుంటాయన్నమాట. హ్మ్. ఇంకోటి లేని వాళ్ళకి దానం చేయండి. హ్మ్. లేని వాళ్ళకి దానం చేయండి. లేని వాళ్ళకు హ్మ్, న మ బట్ట దానం చేయండి. అన్నదానం చేయండి. చేస్తే ఒక ఫలితం అనేది దొరుకుతది. లేదంటే మాత్రానికి ఫలితం మనం జేసుకున్న పాపం అట్లనే ఉంటది. హ్మ్. మూట కడితేనే ఉంటాము. ఇక్కడ నడిచేది నడుస్తూనే ఉంటది. దాంతోటి ఏం ప్రయోజనం లేదు. దే దే వర్గంలో అయినా సరే హ్మ్. మన కర్మ మాత్రం తప్పదు. హ్మ్. మనం మంచి పని జేసుకోవాలి. నడిపియాలి అంతే ఇంకేం లేదు. ఆమె ప్రతి మాటకి దుష్ట సంహారం చేయబోతున్నాను అనేసి అంటే ఏంటిదక్కసలు? అసలామెకు సంబంధించిన వర్డే గాదది. హ్మ్. సంబంధించిన మాట గాదది. ఆమెకు దానికి అర్థం గూడా తెలుసో తెలవదో తెలవదు. హ్మ్. అంటే ఎన్ని యో అంతమంది తపస్సు జేస్తే గూడా శంకరాచార్యులైనా సరే, మన దేశం కోసం ఛత్రపతి శివాజీలైనా సరే, ఎంతోమంది హుహు. యోగులు, ఋషులు, మునులు అందరున్నారు. కానీ అంతమంది జేయలేనిది ఈమె జేస్తదంటే ఎవరు ఇది గాదింకా. హ్మ్. అది వేస్ట్ మాట. హ్మ్. ఎందుకంటే మనం మన ద్వారా ఒక మంచి అందుకోవాలి 10 మంది. హ్మ్. కానీ దుష్ట సంహారం జేస్తా, నేను ఈ సంహారం జేస్తా అంటే మాత్రం అది తప్పు మాట. హ్మ్. ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు ఆమె గురించి ఆమె మాట్లాడుతుంది. లోకం గురించి మాట్లాడతలేదు. హ్మ్. ఆమె అక్కడికి రావడాని కోసం నా నా ఎదురు మాట్లాడితే నేను ఇది జేస్తా, దుష్ట సంహారం జేస్తా, స్టార్ట్ అయింది హ్మ్. అనేది అవును. మాట్లాడుతుంది. అది పద్ధతి గాదు. అది లెక్కనే కాదు. హ్మ్. ఆమె మాట్లాడాల్సిన మాట గాదు. అది అవకాదు లేదంటారు గదా! హ్మ్. ఆ మాట మాట్లాడనీకి అవకాదు గూడా లేదు. హ్మ్. హ్మ్. మీరే అసలు ఏం వార్నింగ్ ఇస్తావక్క? నువ్వు ఒక జ్యోతికి ఇలాంటి వాళ్ళకి అసలు ఇవ్వాలంటే ఎలాంటి వార్నింగ్ ఇస్తావు నువ్వు? అమ్మ జ్యోతి, ఇప్పటికైనా సరే కనువిప్పు. ఇప్పటికైనా సరే నీ ఇంట్లో దేవుడిని నువ్వు ఎలాగైనా పూజించుకో. కానీ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ఇలా ప్రజలను మగ్గబెట్టి, ఇలా మోసం జేయాలని అనుకోకు. దేవుడంటే దేవుడంటే అందరూ తల వంచి దండం బెడతారు. కానీ తస్మా జాగ్రత్త మేము శివశక్తులం, జోగినులం. మేము ఊరుకునేది లేదు. ఇక మీదట ఇప్పుడు నువ్వు శివం కాదు అని జెప్పి ఏదో అల్లిబుల్లి మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఇది పద్ధతి కాదు. ఇది కరెక్ట్ అయిన మాటనే కాదు. మేము నీ సంగతేందో మేము గూడా జూస్తాం. ఇప్పుడు మీడియా మిత్రులు గూడా మీరు నీ పని జేస్తున్నారు. మేము గూడా ఏం జేయాలో చేస్తాం. సో, ఇప్పుడు మన ఇంట్లో గూడా అమ్మవారు చాలా పెద్దగుందక్క. ఆ! సో, మరి అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటారు? అంటే నేను ఒక జోగినిని. హ్మ్. ఇంకోటేందంటే ఆ అమ్మవారికి అంటే నాకు ఇట్లా అలంకరణ జేసుకోవాలి, ఇలా ఉండాలి, మన ఇంట్లో గూడా అమ్మవారు ఉండాలే. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తుంటారు, బొట్టు పెట్టించుకుంటారు మంచి చెడుకనేసి. ఉండాలన్నట్టుగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ 3 రోజుల పాటు జలవాసం, ధాన్యవాసం ప్రతి హ్మ్. ఒక్క ఇలాంటివి ఉంటాయన్నమాట. అవన్నీ గూడా చేసి పుష్పవాసం అవన్నీ గూడా జేసి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ జేయడం జరిగింది. వేది పండితుల సాక్షిగా యంత్రాలు గిట్లా హ్మ్. స్థాపన చేసుకొని పెట్టడం జరిగిందనమాట. మరిప్పుడు అక్కడేమన్నా పూజ చెల్లుతదా అక్క? అట్లా ఏమి చక్రాలు అవి ఉంటాయి గదా! అవిదేంది ఆ పూజ అమ్మవారికి ఫలిస్తదా? లేదు. లేదు. హ్మ్. అదంతా ఆమె సృష్టించుకున్నదమ్మా. మన హ్మ్. జనాలు అర్థం చేసుకొని నడుస్తే హ్మ్. దానికొకటుంటది. హ్మ్. నేను ఇప్పటిదాకా చెప్పిందేంది ఒక తిరుపతికెళ్ళండి. లేదంటే యాదగిరిగుట్టకెళ్ళండి. అట్లాంటి స్థానాలకెళ్ళి హ్మ్. మనం ప్రదక్షిణ చేసుకొని అక్కడ ఏదైనా చేస్తే గూడా దాన ధర్మాలు చేస్తే ఎక్కడన్నా మంచి మంచి కోరుకోండి. హ్మ్. ఒకరి మీద ఒకరు తక్కువ చేసుకోండి. హ్మ్. అట్లయితే మన కోరికలనేది సిద్ధిస్తాయి. హ్మ్. లేదు నా కోరికలు నెరవేరాలి, ఒకళ్ళ మీద ఈర్ష్య అట్లనే పెట్టుకోవాలనుకుంటే మాత్రం అది కాదు. హ్మ్. తోటోడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకున్నట్టు హ్మ్. అయితదనమాట. సో, ఇంకో విషయం అక్క మనం జూస్తున్నాం పురాణాపులు గావచ్చు, అమ్మవార్లని
మొన్న వాష్‌రూమ్ అయినా పోవడం ఆ! గావచ్చు, అమ్మవారిని ఎత్తుకెళ్ళడం గావచ్చు, ఇవి తరచుగా జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీ జోగిని? ఇది మాత్రం చాలా బాధాకరమమ్మ. ఎందుకంటే, మేము అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 27, 28 గుళ్ళను ధ్వంసం జేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి నా నా నమస్కారాలు. ప్లీజ్ ఏందంటే మా గుళ్ళని, మా గోపురాలని మాకు కాపాడండ్రి. ఇలా ఇటువంటి దుష్ట శక్తులని ఎవరైతే ఇట్లా తెలవని వాళ్ళు ఇతర మతస్థులు మా గుళ్ళ మీదకి దాడి చేస్తున్నారో వాళ్ళందరిని గూడా ఒక కంట చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు నా విజ్ఞప్తి అంతే. సో, మనము క్రిస్టియన్స్‌ని గొర్రెలంటాం. ఆ! సో, వీళ్ళని ఇప్పుడు మన హిందువులు గొర్రెలయ్యారనుకోవచ్చా? అంటే మన దేవుళ్ళని మనం కాపాడుకోలేకపోతున్నాం. మన దేవుళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకోవడం. సో, దీన్ని ఎట్లా అంటారు మీరు మరి? అది కరెక్టే. అదే హిందువులు గూడా అందరూ గూడా ఆలోచన జెయ్యాలె. అందరూ గూడా చూస్తున్నారు. ఎవరు ఇప్పుడు అప్పుడంటే చదువుకోనోళ్ళున్నారు. అప్పుడంటే చదువు రాని వాళ్ళు, ఏం దెలవని వాళ్ళు, లోక జ్ఞానం గూడా కరెక్ట్ ఇప్పుడు యూట్యూబ్‌లయినాయి, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లయినాయి, ఏది నిజం ఏది అబద్ధం ప్రతి ఒక్కటి గూడా చూపిస్తూనే ఉంది. మీడియా అంతా గూడా చూపిస్తూనే ఉంది. ఆ! ఎవరికైనా అందరూ గూడా అట్లా వెళ్ళకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు దేవుడు వస్తుంది అనేసి అంటారు గదక్క. కొంతమంది అంటుంటారు నిజంగా దేవుడు గాదు. సూదులతోటి గావచ్చు, సురుకులు పెడితే ఆ! తెలుస్తది నిజంగా అది వాస్తవమేనా? అప్పట్ల నిజంగా దేవుడు ఎట్లొస్తాడు? అప్పట్ల ఉట్టుట్టి మాత్రం దేవుడు ఎట్లొస్తాడు? అప్పట్లో మాత్రం మాకు ప్రతి ఒక్క సంఘటన జరిగింది అవునా? ఉందన్నమాట. మాకు అగ్నిగుండాలైనా సరే, లేదంటే ఇంకా సూదులు గుచ్చడము. అప్పుడు ఏందంటే మేము అగ్నిగుండాలలో మేము పోయేటప్పుడు హ్మ్. సూదులు గుచ్చడం ఇట్లా మా పిక్కల పెంటి హ్మ్. అట్లాంటివి చేసినయి ఉన్నాయన్నమాట సందర్భాలు. అప్పుడు కారం పొడి జల్లడము. హ్మ్. ఇప్పుడు బండార్లో కారం పొడి కలిపి జల్లడము. అటువంటివి గూడా చేసిన రోజులు గూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలంలో అంటే ఏం గాదా ఆ టైంలో? ఆ టైంలో ఏం కాదు గానీ, దేవుడు పోయినంక మాత్రం కంపల్సరీ దేవుడున్నంత సేపు ఏం కాదమ్మా ఎవరికైనా సరే. ఓకే. దేవుడు పోయిన తర్వాత ఎవరికైనా సరే మొత్తము దేవుడొచ్చి మన మీద కూసోడు గదా! ఒక హ్మ్. 5 నిమిషాలు, 10 నిమిషాలు అవును. మన మీద ఉంటది. అంతే తప్ప వేరేదేం లేదింకా. హ్మ్. సో, ఇప్పుడు మీరందరూ గలిసి ఆమెకి దేవుడొచ్చినట్టు చొప్పిస్తుంది అనేసంటే మీరేమన్నా ఆమెకి శిక్ష చేయగలుగుతారా? ఇంకా మీరేమన్నా టెస్ట్ చేయగలుగుతారా? మేము గూడా వేడి వేడి ఇంగలాలు తీసుకొచ్చి పొయ్యాలి ఆమెకు. లేకుంటే అగ్నిగుండాలు మంచిగా కనకన కాలుతున్న అగ్నిగుండాల మీద హ్మ్. నడిపియండ్రి. హ్మ్. నడిపిస్తే మరి ఆమె నడుస్తే దేవతనా? దయ్యమా? భూతమా? అవన్నీ గూడా తెలుస్తాయి. హ్మ్. సో, రీసెంట్‌గా గూడా మీడియా వాళ్ళు పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగిద్ది. సో, దీనికి సంబంధించి ఆమె పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటారా? మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు? చెయ్యాలి. తప్పకుండా జెయ్యాలి. ఎందుకంటే ఇటువంటివి అరిగడితేనే మన హ్మ్. సనాతన ధర్మమైన సరే, మనము మనం ఇంకా భావితరాలకు ఇంకా ముందు అందించే ఉంది. లేకుంటే మాత్రం ఇప్పటికే ఆహ్, కొంచెం బోయింది. ఇంకా మొత్తం భూస్థాపితం అయితది. ఇలాంటి వాళ్ళు జేయబట్టి. ఇప్పటికే చాలా మంది ఇట్లా ఇదైపోతున్నారు. హ్మ్. అంటే నమ్మకుండా, చేయకుండా ఇటువంటి బాబాల వల్ల అయినా సరే ఇట్లా విభూతి దీయడము, హ్మ్. లేకుంటే మంట దీయడము, లేదంటే ఇట్లా రక్తము గుమ్మడికాయలు వలకంగానే రక్తం రావడము, హ్మ్. ఏదో అవును. అవును. అటువంటియన్నీ ఇవన్నీ జిమికులు చేసే వరకల్లా ప్రజలకు గూడా అంటే అవును. నమ్మకం అవును. ఉండకుండా అవును. ఎళ్ళిపోతుందనమాట. అటువంటివి ఎవరు గూడా జేయొద్దు. హ్మ్. మనం ఎలా అంటే మనం ఎప్పుడు గూడా మనము అమ్మవారి నామస్మరణ స్మరిస్తుంటాం గాబట్టి, మనం ఒక మంచి మనస్తత్వంతోటి మాట్లాడుకోవాలి, చేయాలి, ఉండాలి తప్ప ఇటువంటి ట్రిక్‌లు మాత్రం చేయొద్దనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారు. ఆ! క్రిస్టియన్స్, హిందూస్‌గా ఉండి చాలా మంది కన్వర్ట్ అయితున్నారు. సో, వాళ్ళకి మీరేం జెప్తారు? వాళ్ళకి గూడా నేనేం చెప్పేదంటే, నువ్వు చేసుకున్న కర్మ క్రిస్టియన్స్‌లో ఉన్నా తప్పదు. నువ్వు ముస్లింలో ఉన్నా తప్పదు. ఇప్పుడు క్రిస్టియన్స్‌లో ఉన్నోళ్ళకి క్యాన్సర్ రాదా? లేకుంటే క్రిస్టియన్స్‌లో ఉన్న వాళ్ళకి చేరినోళ్ళకు ఇది రాదా? జరం రాదా? నొప్పి రాదా? ఏదైనా ప్రకృతి అంటే జరమొచ్చే సమయానికి జరమొస్తది. ఏది రావాల్సిన సమయానికి మన బాడీలో ఏమేమి జరుగుతున్నాయో అంటే మార్పులు, చేర్పులు ఏమైనా జరిగితే గూడా ప్రతి ఒక్కటి జరుగుతుంటది. హ్మ్. అటువంటివి అంటే వాళ్ళు గ్రహించుకోవాలి. హ్మ్. గ్రహించుకొని, అరే! దాంట్లో ఉన్న ఒకటే, దీంట్లో ఉన్న ఒకటే. కానీ ఇది మన ధర్మము. మనం హ్మ్. తాత ముత్తాతల నుంచి గూడా అవును. ఇది ధర్మం ఇది. ఇప్పుడు గోలీలు, మందులు, ఆపరేషన్‌లయినాయి. మరి ఒక చెట్టుని తీసుకొచ్చి, చెట్టు మందు తీసుకొచ్చి పోషిర్రు. అవును. అవునా? ఎట్లా తక్కువైంది? అదే మరి హ్మ్. ఆయుర్వేదిక్ అయినా సరే ఎన్నో రహస్యాలు దాగున్నాయి. కానీ అది బయట పడతలేదు. బయట పడిన రోజు ఆహ్, వేరే లెక్కుంటది. ఇంకోటేందంటే మన ధర్మాన్ని కాపాడుకోవడాని కోసం ఎవరైనా బజరంగ్ దళ్ వాళ్ళైనా సరే, హిందూ
మనకు హ్మ్. అంటే ఇట్లా ఉంటారు కదా టీమ్స్. అవును. బజరంగ్ దళ్ అయినా సరే, మళ్ళీ ఆర్ఎస్ఎస్ అయినా సరే, ఇంకా వేరే ఏదైనా సరే, వాళ్ళందరూ గూడా ప్రతి ఒక్క వీధికి అంటే ఒక హనుమంతుని గుడి ఉంటది. ఒక మాంకాలమ్మ గుడి ఉంటది. ఒక పోషమ్మ గుడి ఉంటది. ఆ వీధిలో అంటే ఇప్పుడు ఎట్లా వీళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే ఎట్లా మనకు వాళ్ళు వాళ్ళ మతాల గురించి, వాళ్ళ కులాల గురించి ఎలా అయితే చెప్పుకుంటున్నారో, అవును. మన భగవద్గీత గురించి కూడా చెప్పుకునే చెప్పుకునేటట్టు ఉండాలి. చెప్పాలి. పిల్లలకు ప్రతి ఒక్కళ్ళకి గూడా అవగాహన తేవాలే. మన ధర్మం ఏంది? మన జీవితం ఏంది? హ్మ్. అనేది గూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. అదొక్క పని జేయాలె. హుహు. అదొక పని జేస్తే ఏందంటే మనం మనము ఏదో దేనికో కేటాయిస్తున్నాం. ఇప్పుడు క్రిస్టియన్స్‌లా ముస్లిమ్స్‌లో జూసుకోండి. ఇప్పుడు శుక్రవారమైనా, అవును. ఆదివారమైనా సరే కంపల్సరీ వాళ్ళు ఎళ్తారు. ఏమైనా సరే ఆదివారం నాడు మాత్రం వాళ్ళ చర్చ్‌కెళ్తారు. మసీద్‌లలో పోతారు, చర్చ్‌లలో పోతారు. మన హిందూస్ అవును. పిల్లలు పోతారా? అవును. పోతారా? ఎవరో కొంతమంది వాళ్ళు టైం కేటాయిస్తారు. వాళ్ళు చెప్పుకుంటారు, చేస్తారు. కాబట్టి మన హిందూస్ ఒకటయ్యి ఏకతాటి మీద నడిచి, ఇది మన భగవద్గీత, మనది ఇదే, మన సంస్కృతి ఇది, మన భావం ఇది అట్లా అని చెప్తే వాళ్ళకి గూడా అర్థమైతది. పిల్లలకి అర్థమైతది. మంచితనంతోటి, మంచి తత్వంతోటి పెరుగుతారు. లేదంటే మాత్రం పెరగరు. సో, ఫైనల్‌గా మన సనాతన ధర్మం గాపాడాలంటే ఏం జేయాలి మనం హిందువులు? మనం ఇటువంటి దాన్ని ప్రోత్సహించొద్దు. మణిదీపేశ్వరమ్మ అనే ఇంకా వేరే వేరే విధాలు ఈ బాబాలని, దొంగ అవును. స్వామీజీలను హ్మ్. ఈ విభూతి రాళ్ళడు చేతులెత్తకుండా చేస్తా అని చెప్పడము, హ్మ్. అటువంటివి దానికి సపోర్ట్ జేయకుండా మనం దైవాన్ని నమ్ముకొని, మనము రెక్కలాడితేనే డొక్కంటారు. డొక్క గడుస్తదంటారు గదా! అదే విధానంలో మనం ఉండాలి. తప్ప మనం దేవునికి చెయ్యంగానే కురిపించడానికి అది గాదు. హ్మ్. మనం చేసుకున్న పాపకర్మల వల్ల గూడా కొంచెం ఉంటది. అది తగ్గిస్తాడు. భగవంతుడనేది తగ్గిస్తాడు. దారి చూపిస్తాడు. ఇంతయ్యే దాన్ని ఇంత చేస్తాడు. ఇంగో ఇది దారి కాదని ఇది దారి చూపిస్తాడు. కానీ హ్మ్. మొత్తం అయితే ఇది గాదు. సో, ఇప్పుడు హిందూ దేవతల మీద జరిగే అన్యాయాలు గావచ్చు, దీనిపైన వాళ్ళకి మీరిచ్చే వార్నింగ్ ఏందక్క? ఎవ్వరైనా అన్యమతస్థులు మా దేవి దేవతలనైనా సరే, ఎవ్వరైనా సరే దూషించిన ఇటువంటి మొన్న జరిగిన సఫిల్ అయినా సరే, పురాణపూల్ కటమైసమ్ అయినా సరే, మళ్ళా ఇంకోటి సికింద్రాబాద్ ముత్యాలమ్మ అయినా సరే, ఇటువంటి దాడులు మరింకోసారి చేస్తే గనక మేము ఊకునేది లేదు. వాని తలముండం తీసి మేము ఎవరు పోలీసులకి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేమేమి ఎవరికీ కూడా ఇనము. ఇప్పటివరకు మేము ఇన్నాము. ఇప్పటివరకు మేము చేసినాం. చూస్తున్నాం మేము మహా సహనాన్ని వాళ్ళు చూస్తున్నారు. అరే! ఇంకా ఏమైనా చేస్తారా ప్రభుత్వం అని మేము జూస్తున్నాం. కానీ ఏది గూడా స్పందిస్తలేరు. ప్రతి ఒక్కరిని పిచ్చోడు అని చెప్పి వాడిని ముదిరిచ్చి వాడిని మాత్రం ఆహ్, స్వేచ్ఛగా బతికిస్తున్నారు వాడిని. హ్మ్. అంతే తప్ప ఇంకేం జేసింది లేదు. వాడిని ఉరేసింది లేదు, చేసింది లేదు. కానీ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేమైతే ఈసారి మాత్రం అటువంటి ఘటన జరిగితే ఎవ్వరైనా సరే మనం చస్తే చచ్చినం, బతికితే బతికినం. మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం మనం సచ్చినా బాధ లేదు. బతికినా బాధ లేదు. ఇప్పుడు ఏమో అంటారు చూడండి. మనం ఉండి ఒక మేలు చేయకుండా చచ్చిపోయి ఒక ఒక జేసినోళ్ళం అయిపోతాం. హ్మ్. వాళ్ళు అట్లా ఆలోచన చేసి మన మీద దాడి చేస్తున్నారు గదా! హ్మ్. మనం గూడా అలానే ఉండాలి అంతే ఇంకా. మనం ఒక చెంప కొడితే ఇంకో రెండో చెంప చూపియొద్దు. అవసరం లేదు. ఇంకో చెంప వాని చెంప పలగొట్టాలి. అట్లా అయితేనే నడుస్తది. లేదంటే మాత్రం నడవదు. తస్మా జాగ్రత్త. ప్రతి ఒక్కరు మేము గౌరవిస్తాం. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా మా జోలికొస్తే మేము వదలం. మా జోలికొస్తే మేమేం జేయాలనో మేము జేస్తాం. వాని గుండెల్లో నిద్రపోతాం మేము. వాని తల తీసి మా కాళ్ళ కింద పెట్టుకుంటాం మేము అందరం గూడా. అట్లా జేస్తాం. ఇంగ మా దేవి దేవతల జోలికొస్తే. సో, మధ్యలో గూడా అఘోరి అనే హ్మ్. వ్యక్తి ట్రోల్ అయిండు. ఇప్పుడు దాని తర్వాత ఇది. తరచుగా ఇవి రిపీట్ అయితూనే ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తారా? ఎట్లా చెక్ పెట్టాలంటారు దీనికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్‌మెంట్ చేయొద్దు. హ్మ్. అంటే ఇప్పుడు అన్నము అంటే అన్నం మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉడికిందో లేదో ఒక ఒక్క మెతుకు. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. కానీ దీన్నేందంటే అందరూ మీడియా మిత్రులు గూడా ఇటువంటివి ఎక్కువ ప్రోత్సహించడం అనుకోండి. అంటే ఇంతేనేమో అన్నట్టు అయిపోతది. వాళ్ళని తీసుకొని ఫస్ట్ ఒక వీడియో చూస్తే చాలు. ఆళ్ళనేసేయాలి అంతే ఇంకా. హ్మ్. ఆళ్ళని ఏదో ఒక చర్య తీసుకోవాలి. దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దింకా. హ్మ్. ప్రొలాంగ్ చేయకుండా ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళందరూ గూడా స కరెక్టే చేస్తున్నారు. అన్నీ గూడా కరెక్టే జరుగుతున్నాయి. ఎందుకంటే నిజమేంది, అబద్ధమేంది అన్నది చూపిస్తున్నారు. హ్మ్. చూపించాలి. అంటే అఘోరులంటే అట్లా విచ్చలవిడిగా తిరగరమ్మా. ఎందుకంటే ఎప్పుడో కుంభమేళకు మేము వాళ్ళని చూడడమే హ్మ్. ఇదన్నమాట. హ్మ్. అవును. అంటే అవును.
పవిత్రమైన వాళ్ళ పవిత్రమైన స్నానం ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాతనే అవును. అందరూ కూడా చేస్తారు. అట్లాంటి వ్యక్తి ఈడికొచ్చి ఇట్లా న్యూసెన్స్ చేయడము, ఇట్లా రావడము మాకే సిగ్గు అనిపించిందనమాట. ఎందుకంటే అట్లా వేషధారణల అవన్నీ చూస్తే నగ్నంగా తిరిగితే అట్లా సిగ్గు హ్మ్. అనిపించింది. తర్వాత అందరికి ప్రజలకు కూడా అర్థమైపోయింది. తర్వాత చీరగట్టే తర్వాత అన్ని ఇంక అవును. రకరకాలుగా వేషాలు మార్చిండు. అది మాత్రం ఇంగ అందరిని గుర్తిస్తున్నారు మీడియా అంతే ఇంకా. సో ఫైనల్ క్వెషన్ అక్క. ఈ మణిదీపేశ్వరి జ్యోతి విషయానికొస్తే ఈ ఇంతగనం మేము బయట పెట్టినా గూడా కొంతమంది ఇంకా నమ్ముకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మీరేం జెప్తారు ప్రజలకి? ఇంగా మనం ఏమంటారు గొర్రెలంటారు గదా! ఆ గొర్రెలే అనుకోవాలి ఆళ్ళు గూడా. హ్మ్. ఇంగ మనం మీరెంతగనం చెప్పినా నిజ నిజాలు మొఖ మొఖం ముంగట పెట్టినంక గూడా ఇంకా తిరుపతి వెంకన్నని క్షేత్రానికన్నా మించిన క్షేత్రం అంటే ఇంకా వాళ్ళకు బుర్రలకు అర్థమై ఉండాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం ఎక్కడ పోతుంది? మన మన పెద్దలు చెప్పిన మాట ఎక్కడ పోతుంది? ఆ క్షేత్రాన్ని అంత పెద్ద క్షేత్రం అంత పెద్ద ఆహ్, భగవంతుడినే దూషిస్తూ ఆమె అట్లా మాట్లాడుతుందంటే దానికన్నా పెద్దగా అయితది. అట్లా చేస్తన్నది, ఇట్లా చేస్తన్నదంటే అది తప్పు మాట. అది వేస్ట్. ఇప్పటికైనా మీరందరూ గ్రహించుకోండ్రి. ఎవరైనా భక్తులు పోయేదుంటే తిరుపతికో, ఒక హుహు. క్షేత్రానికి ఏడుపాయలకో, లేకుంటే దుర్గమ్మ దగ్గరకో, ఎక్కడికో పోషమ్మ దగ్గరకో అట్లా పోండి. మొక్కులు అప్పజెప్పుకోండి గానీ, అట్లా అటు పోయి మాత్రం చెప్పుకోకండి. రైట్ అక్క. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. రైట్ చూసారు కదా! ఏదైతే మణిదీపేశ్వరి జ్యోతి గురించైతే ఇదంతా మేము కుమరవెల్లిది గావచ్చు, ఇప్పుడొచ్చేసి సమ్మక్క సారక్క జాతర గావచ్చు, ఇవన్నీ అయిపోయినంక ఖచ్చితంగా మేము ఆ జ్యోతి పని పడతామని జెప్పేసైతే జోగిని అనురాధ గారైతే వ్యక్తం చేస్తున్నారు.